అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం చందమామ కథల నుంచి 'మొక్కై వంగనది మానై వంగున' అనే ఒక కథను వినేద్దాం. రామాపురం జమీందారుకు లేక లేక కలిగిన బిడ్డ గోపాలుడనమాట. ఎంతో గారాబంగా పెరిగాడు. 10 ఏళ్ళు వచ్చేసరికి వాడు ఉత్తి బండవాడుగా, మొండివాడుగా తయారవుతాడు. ఉదయాన్నే లేవడు. లేచి స్నానం జేయడు. లేచినప్పటి నుంచి వాడికి ఆటలు తప్ప మరొక ధ్యాసే ఉండదనమాట. ఏదో సమయంలో వచ్చి ఇంత తిండి తినిపోతాడనమాట. తన కొడుకు స్థితి శృతి మించి రాగాన పడుతున్నదని భయపడి వాడికి నయానా భయానా చెప్పి చూశాడు జమీందారు. కానీ పని జరగలేదు. పిల్లవాడు ఇంట్లో వాళ్ళ మాట వినడం లేదని ఆయన ప్రసిద్ధులైన గురువులను నియమించాడు. వాళ్ళ వల్ల గూడా ఏమీ గాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఊరికి కొత్తగా ఒక యువకుడొస్తాడనమాట. అతను అనాథ. జమీందారు ఆ యువకుడిని పిలిచి, "నువ్వు గనక నా కొడుక్కి మంచి బుద్ధులు నేర్పగలిగితే, నీకు మా ఇంట్లో శాశ్వతంగా తిండి, బట్ట అన్నీ ఏర్పాటు చేస్తానని" చెప్తాడు. ఆ వచ్చిన యువకుడు గోపాలుడితో స్నేహం చేసుకొని, రకరకాల కథలతోనూ, కొత్త కొత్త ఆటలతోనూ వాడిని ఆకర్షిస్తాడు. గోపాలుడు స్వతహాగా తెలివైన వాడే గాని, వాడి దృష్టి చదువు మీదకు మళ్ళేటట్టు చేయగలిగితే బాగుపడతాడని యువకుడికి తోస్తుంది. అయితే యువకుడు ఎంత చెప్పినా గోపాలుడు మారక, నాకిలాగే బాగుంది. నేనెందుకు మారాలి? అని అడుగుతాడనమాట. ఏదైనా అనుభవిస్తే గాని తెలియదు. రోజుకు ఒక్కసారి స్నానం చేసి చూడు. ఒక్కసారి చదివి చూడు. ఒక్కసారి పెద్దవాళ్ళకు నమస్కారం చేసి చూడు. నీ మనసుకి ఎంత హాయిగా ఉంటుందో నీకే తెలుస్తుంది అని యువకుడు చెప్తాడు. నువ్వంటే నాకిష్టం గనక, నువ్వు చెప్పావు గనక వింటాను. అయితే నువ్వు చెప్పినవన్నీ రోజుకి ఒక్కసారే చేస్తాను. రోజు పెందలాడే లేస్తాను. ఒక్కసారి స్నానం చేస్తాను. పుస్తకంలో ఒక్క పేరా చదువుకుంటాను. ఆ తర్వాత నువ్వు నన్ను రోజంతా ఆడించాలి అని అంటాడు గోపాలుడు. యువకుడు జమీందారుకు గోపాలుడన్న మాటలు చెప్తాడు. ఇది కొంత మెరుగే. ఒక్కసారైనా క్రమబద్ధమైన జీవితానికి అలవాటు పడితే వాడే మారతాడు అని జమీందారు సంతోషిస్తాడు. ఇంక మరుసటి రోజు నుంచి గోపాలుడు అన్నమాట ప్రకారం రోజు పెందలాడే లేచి, స్నానం చేసి, పుస్తకంలో ఒకే ఒక్క పేరా చదువుకుని తండ్రికి ఒక్కసారి నమస్కారం చేస్తూ వస్తాడు. ఇంకా ఆ తర్వాతంతా రోజంతా ఆటలే ఇంకా. ఒకరోజు జమీందారు బంధువు ఒకాయన చూడవచ్చి, గోపాలుడు రోజుల్లా ఆటపాటల్లో మునిగి తేలుతుండడం జూసిన తర్వాత, కుర్రవాడికేమన్నా చదువు చెప్పిస్తున్నావా లేదా అని జమీందారుని అడుగుతాడు. వాడు రోజూ పెందలాడే లేస్తూనే స్నానం జేసి, పెద్దలకు నమస్కారం జేసి చదువుకుంటాడు. ఆ తర్వాత ఆడుకుంటాడు అని తన బంధువుతో గర్వంగా చెప్పి, కొడుకుని పిలిచి, "ఈయన నీకు పెదనాన్నవుతారు. నిన్ను చూడాలని వచ్చారు. ఆయన పాదాలకు నమస్కారం చెయ్యి. నిన్ను దీవిస్తారు" అని అంటాడు జమీందారు. గోపాలుడు నిరసనగా తలాడించి, "నేను రోజుకొక్కసారి మాత్రమే ఎవరో ఒకరికి నమస్కారం చేస్తాను. ఈ రోజుకు మీకు నమస్కారం చేసేశాను. కావాలంటే రేపు ఉదయం మీకు మానేసి ఈయనకు నమస్కారం చేస్తాను. ఇవాళ మాత్రం ఇంకెవరికీ నమస్కారాలు లేవు, ఏం లేవు" అని వెళ్ళిపోతాడు. ఇంక జమీందారుకి తల తీసేసినట్లవుతుందనమాట. ఆయన యువకుడిని పిలిచి, "నువ్వు గోపాలుడికిస్తున్న శిక్షణ వల్ల బంధువర్గంలో నా పరువు పోతోంది" అని జరిగింది చెప్తాడు. యువకుడు గోపాలుడి వద్దకు వెళ్లి, "నీ మూలంగా నాకు చెడ్డ పేరొచ్చింది. పెద్దలకు నమస్కరించడం మర్యాద. వారి దీవెనను పొందడం నీకే మంచిది. ఇక మీదట ఈ రోజులా ప్రవర్తించుకని" మందలిస్తాడు. కానీ గోపాలుడు నిర్లక్ష్యంగా, "నేను అన్నమాట తప్పను. ఒక్కసారే అన్నానంటే ఒక్కసారే" అని అంటాడనమాట. "పెద్ద హరిశ్చంద్రుడు బయలుదేరావు. అన్నమాట తప్పవా తప్పితే" అన్నాడు యువకుడు. "తప్పితే గనక ఆ తర్వాత నువ్వు ఎలా చెబితే అలా చేస్తానని" అంటాడు గోపాలుడు. ఇంక యువకుడికి గోపాలుడిని మార్చే ఉపాయం స్ఫురించింది. ఆ రోజే అతను ఆటల నెపంతో గోపాలుడి శరీరము బాగా చెమటలు పట్టేటట్టు చేస్తాడనమాట. ఇంకా గోపాలుడి శరీరం ఇంక చెమట కారుతూ ఉంటుంది. ఆ సంగతి వెంటనే గ్రహించలేదు. యువకుడు గోపాలుడితో, పద నదికి పోయి స్నానం చేసి వద్దాం" అని అంటాడు. "స్నానం ఎలా చేస్తాను? ఈ రోజుకి స్నానం చేసేసాను గదా! ఇవాల్టికి మరి స్నానం లేదింకా" అని అంటాడు గోపాలుడు. యువకుడు స్నానం చేసి వస్తాడు. గోపాలుడు అలాగే స్నానం చేయకుండా ఇంటికెళ్ళిపోతాడనమాట. "నువ్వు బాగా చెమటలు గక్కుతున్నావు. వెళ్లి స్నానం చేసిరా" అంటుంది గోపాలుడి తల్లి. గోపాలుడు ఒప్పుకోలేదు.
తన చేత బలవంతాన స్నానం చేసేటట్టయితే భోజనం చెయ్యనంటాడు. మరి నీతో కలిసి భోజనం చేసేది ఎలారా? నువ్వు చూస్తే చెమటలు కక్కుతూ ఉన్నావు. చుట్టాలు గూడా ఉన్నారంటుంది గోపాలుడి తల్లి. గోపాలుడు ఆ పూట వేరే భోజనం చేసి పక్క పాడైపోతుందని కటిక నేల మీద పడుకుంటాడు. అంతేగాని వాడు స్నానం మటుకు చేయడనమాట. ఇంకా తన ప్రయత్నం విఫలమైందని యువకుడు జమీందారుకు చెప్తాడు. తన కొడుకు నలుగురితో కాక వేరే భోజనం చేశాడని, కటిక నేల మీద పడుకున్నాడని బాధపడి జమీందారు యువకుడితో ఇంకెప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయకు. వాడు బాగుపడకపోతే మానేయ్ అని చెప్పి అంటాడు. కానీ గోపాలుడు బాగుపడడం యువకుడికి అవసరం. గోపాలుడు బాగుపడకపోతే జమీందారు అతనికి శాశ్వతంగా ఆశ్రయం ఇవ్వడనమాట. జమీందారు చేసే అధికారాభం వల్లనే గోపాలుడు చెడిపోతున్నాడని యువకుడికి అర్థమైపోతుంది. ఇలా ఉండగా ఆ దేశాన్ని ఏలే రాజుగారు ఆ గ్రామం వచ్చి విడిది చేస్తారు. ఊళ్ళోని పెద్దవాళ్ళందరూ కుటుంబ సహితంగా కానుకలతో వచ్చి రాజుగారి దర్శనం చేసుకుంటుంటారనమాట. జమీందారు కూడా సకుటుంబంగా యువకుడిని కూడా వెంటబెట్టుకుని రాజదర్శనానికి వెళ్తాడు. జమీందారు ఇచ్చిన కానుక రాజుగారికి నచ్చుతుంది. ఆ సమయంలో యువకుడు గోపాలుడితో వీరు మన రాజుగారు, వీరికి నమస్కారం చెయ్యి అని చెప్పి అంటాడనమాట. గోపాలుడు తన అలవాటు ప్రకారం పెంకెగా సమాధానం చెప్తాడు. ఇంక రాజుగారి కళ్ళు కోపంతో ఎరుపెక్కుతాయి. రోజుకు ఒక్కసారే నమస్కారం చేస్తావా? రాజు ఎదురైనా రెండోసారి నమస్కారం చెయ్యవు? ఎవరు నేర్పారు నీకు ఇలాంటి మాటలు? అంటాడాయన. రాజుకు తన కొడుకు మీద వచ్చిన కోపం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని జమీందారు భయపడిపోయి వెంటనే కొడుకును చాచి చంపకాయ కొట్టి, నీ పెంకితనానికి హద్దు అదుపు లేకుండా ఉంది. దేవుడి లాంటి రాజుగారికి నమస్కరించనంటావా? ముందు ఆయన కాళ్ళ మీద పడు అని చెప్పి అంటాడనమాట. తండ్రికి తన మీద అంత కోపం రావడం కానీ, ఆయన తనని అంత దెబ్బ కొట్టడం గానీ ఎన్నడూ ఎరగని గోపాలుడు హడలిపోతూ చప్పున పోయి రాజుగారి కాళ్ళ మీద పడతాడు. రాజుగారు ప్రసన్నుడవుతాడు. తిరిగి ఇల్లు చేరుకున్నాక యువకుడు గోపాలుడికి వాడు చేసిన ప్రతిజ్ఞ జ్ఞాపకం చేసి జమీందారుతో, మీవాడు అన్న మాట తప్పాడు. ఈ రోజు నుంచి నేను చెప్పినట్టే వింటాడు. ఎందుకంటే ఇవాళ 2 సార్లు నమస్కారం చేశాడు గదా! గోపాలుడి వైఖరి ఎంత ప్రమాదకరమైందో ఇవాళ మీరే చూశారు. మీ కుర్రవాణ్ణి కాపాడడానికి ఇంకో దారి లేదనే వరకు మీరు వాడి మీద చెయ్యి చేసుకోలేదు. ఆ సంగతి తెలిసే నేనివాళ ఇలా ప్రవర్తించవలసి వచ్చింది. మీ మనసుకు కష్టపెడితే క్షమించండి అని చెప్పి అంటాడు. గోపాలుడు అన్నమాట నిలబెట్టుకుని బుద్ధిమంతుడిగా మారడంతో జమీందారు కూడా తన అన్నమాట నిలబెట్టుకుని ఆ యువకుడికి తన ఇంట శాశ్వతంగా వసతి ఏర్పాటు చేస్తాడనమాట. కథ కంచికి మనమెంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.